రాగి సంగటి ఇలా స్పైసీ చికెన్ కర్రీతో ఒక్కసారి కలిపి తింటే ఈ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఈరోజు నేను చేసే ఈ చికెన్ కర్రీలో అసలు ఆ స్పెషల్ టేస్ట్ ఏంటో ఈ వీడియో చివరికి చూడండి. మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై సాధన వల్లెపు యూట్యూబ్ ఛానల్. మీరు కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మీకోసం ఒక మంచి రుచికరమైన మన ఇంటి వంటను తీసుకొని వచ్చాను. ఈరోజు మనం చేసుకోబోయేది రాగి సంగటి విత్ స్పైసీ చికెన్ కర్రీ. రాగి సంగటి ఎలా చేయాలో నేను వీడియో తీయలేదండి, కానీ ప్రాసెస్ మొత్తం మీకు అర్థమయ్యేలా నేను వివరించి చెప్పగలుగుతాను. మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసుకోండి. రాగి సంగటి అంటేనే మన సాంప్రదాయం వంట గుర్తొస్తుంది. దానికి తోడు కారం మసాలా బాగా దట్టించిన స్పైసీ చికెన్ కర్రీతో తింటే ఇక భోజనం అదిరిపోవాల్సిందే. నిజంగా చెప్పాలంటే ఇలాంటి వంటలు ఎంతో సింపుల్గా ఉన్న వాటిలో ఉండే రుచి మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మరి ఈరోజు మనం రాగి సంగటి విత్ స్పైసీ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో పూర్తిగా నా మాటల్లో మీకు వివరించి చెప్పగలుగుతాను. అలాగే మీకు నా వంటలు నచ్చినట్లయితే ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మరి ఇంకెందుకు ఆలస్యము, వీడియోలో చూపుతున్నట్టుగా మనం స్పైసీ చికెన్ కర్రీకి కావాల్సిన ఆల్ స్పైసెస్ వేసుకొని బాగా మ్యాగ్నేషన్ చేసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. చికెన్ కర్రీ అంటే అందరికీ ఇష్టమే, కానీ చికెన్కి మసాలా బాగా పట్టించి కర్రీలో నూనె పైకి వచ్చే వరకు మెత్తగా కలుపుకుంటూ మనం చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ముఖ్యంగా ఈ కర్రీలో మసాలా ములో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. టిప్స్ని మీరు కూడా తప్పకుండా ఫాలో కండి. ఆయిల్ వేడెక్కాక అందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఈ స్టెప్ని ఓపికగా ఫాలో అవ్వండి. ఇప్పుడు అందులో మనం కొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు వేపుకుందాము. చూడండి ఎలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై అయ్యాయో. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. కర్రీ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లో ఆల్ స్పైసెస్ వేసుకొని చికెన్ని మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఇప్పుడు ఇందులో వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ చికెన్ని బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఎప్పుడైనా చికెన్ని సిమ్లో చేసుకోవటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మనం చేసిన ఈ స్పైసీ చికెన్ మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఇలాంటి ఇంటి వంటలు ఇష్టపడితే కామెంట్ తప్పకుండా చేయండి. మీకు తర్వాత ఏ వంట కావాలో కూడా కామెంట్స్లో చెప్పండి. మీరు అడిగే వంటలు వీలైనన్ని నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈ ఛానల్ కేవలం నా ఛానల్ కాదు, మీ ఛానల్ కూడా. మీరు చూస్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు ఆదరిస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ప్రేమ నాకు పెద్ద బలం. అందుకే మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇప్పుడే సాధన వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా మీ ఒక్క సబ్స్క్రైబ్ నా హార్డ్ వర్క్కి చాలా ఎక్కువ హ్యాపీనెస్ని ఇస్తుంది. నేను కూడా మీకోసం ఇలాగే కష్టపడుతూ మంచి వంటలు, మంచి ఇంటి రుచులు, మన సాంప్రదాయ వంటలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఈరోజు మనం చేసిన స్పైసీ చికెన్ కర్రీ మీ ఇంట్లో కూడా రుచిగా రావాలని కోరుకుంటున్నాను. మీరు చేసి తిన్న తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఫ్రెండ్స్,
రాగి సంగటి ఎలా చేసుకోవాలో వీడియో చివరిలో చెప్తా అన్నాను కదా. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని బాగా కడిగి ఒక 1 అవర్ బాగా నానబెట్టుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. మరుగుతున్న వాటర్లో మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అన్నం బాగా మెత్తగా అయిన తర్వాత మనం అందులో 1 కప్పు రాగి పిండిని వేసి కొంచెంసేపు మగ్గిన తర్వాత మనం మెత్తగా గరిటెతో లేదా గెంటెతో ఎనుపుకోవాలి. ఇలా రాగి సంగటిని ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందులో కొంచెం నెయ్యి వేసుకోండి, ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా రాగి సంగటిని తయారు చేసుకొని బాగా స్పైసీగా చికెన్ కర్రీ చేసుకొని వర్షం పడుతున్నప్పుడు వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కూడా ఈ కాంబినేషన్ ఇష్టమైతే ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పైసీ చికెన్ కర్రీ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి తప్పకుండా చెప్పండి. మీరు ఇలా చేసుకొని తినండి. స్పైసీ చికెన్ కర్రీ చాలా బాగా కుదిరిందండి. ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలా వేడి రాగి సంగటిలో స్పైసీ చికెన్ కర్రీ వేసుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉందండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.